నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ బరిలో బీజేపీ తరపున లంకల దీపక్ రెడ్డి పేరు అయితే ఖరారు చేసింది అధిష్టానం. సో దీని నేపథ్యంలోనే బీజేపీ సంబంధించిన నాయకులు చాలా మంది కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో మనతో పాటు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ మనతో పాటు ఉన్నారు. అన్న, ఎట్లా ఉండబోతుంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ బరిలో? మరి ఒక పక్క అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇంకో పక్క ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ సెంటిమెంట్ తోటి అంటే ఎమ్మెల్యే చనిపోయినని తోటి ఓట్లు వేయాలని వస్తా ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి పనులు చెప్తా ఉన్నారు. సో ఏంటి మరి బీజేపీకి ఎట్లా ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ పట్ల తెలంగాణ ప్రజలు విసిగి వేసారిపోయారు. వీరు ఇచ్చినటువంటి ఏ వారంటీలు ఇప్పటివరకు ప్రజలకు అందలేదు. ఇది నగరంలో ప్రధాన కూడలైనటువంటి జూబ్లీహిల్స్ ప్రాంతము. ఇటువంటి ఏరియాల్లో కూడా ఈరోజు ఇంకా కూడా రోడ్లపైన డ్రైనేజీలు పొంగి పొరుతూ ఉన్నాయంటే అదే డ్రైనేజీలు తొక్కుంటూ మీరు వస్తున్నారు, మీరు చూస్తూ ఉన్నారు. మరి గత 10 ఏళ్ళు అభివృద్ధి జరుగుంటే, మరి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ హయాంలో అభివృద్ధి జరుగుంటే, ఆ పక్కనే ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఉంది, వెనక అనేక మంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడే పడిచేస్తారు. వీళ్ళందరూ కూడా పోయేటువంటి ఏరియానే. మరి ఈరోజు ఇటువంటి డ్రైనేజీలు దొక్కి మీరు రావాల్సిన పరిస్థితి ఏంది? కాంగ్రెస్ పార్టీ కేవలము తెలంగాణ ప్రజల గుండెల్లో, మరీ ముఖ్యంగా భాగ్యనగర్ బిడ్డలు వాళ్ళ గుండెల్లో హైడ్రా పేరుతో హైడ్రామా సృష్టించి ఒక గుణపాన్ని దింపింది. పేదోళ్ళ ఇల్లులు కూలగొడుతోంది, పెద్దోడికి మాత్రం విలువైన స్థలాలను కట్టి పెడతా ఉంది. ఇటువంటి కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పడానికి ఈరోజు యావత్ తెలంగాణ సమాజం ఎదురు చూస్తున్న సందర్భంలో ఈరోజు ఒక గేమ్ చేంజర్గా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వచ్చినాయి. కాబట్టి ప్రజలు ఇక్కడ వాయిస్ చెప్పాలనుకుంటున్నారు. ఇటువంటి అవినీతి దౌర్జన్యపు ప్రభుత్వాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని చెప్పి తెలంగాణ ప్రజలే కాదు, జూబ్లీహిల్స్ ప్రజలు కూడా కోరుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ నిజంగా కూడా 10 ఏళ్లలో ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి నిజంగా అభివృద్ధి చేసి ఉంటే ఇటువంటి దౌర్భాగ్య స్థితి ఇక్కడ ఎందుకు ఉంటుండే? మాగంటి గోపీనాథ్ గారి పట్ల పూర్తి అంటే వారు లేరు, మన మధ్య లేరు కాబట్టి పూర్తి సానుభూతి తెలియజేస్తూనే వారు అభివృద్ధి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు కదా. ఇప్పుడు ఆయన ఫైట్ చేసినటువంటి నాయకుడు అయినటువంటి గట్టి ఉన్నటువంటి వ్యక్తి ఆయనే చేయలేనటువంటి అభివృద్ధి ఈరోజు వారి సతీమణి చేస్తారు. కేవలము వారి సతీమణి కాబట్టే ఒక సానుభూతి ప్రతిపాదికన చేస్తే ఇది ఏ విధంగా ప్రజలకి న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఇది కాస్మోపాలిటన్ ఏరియా, ఇక్కడ సానుభూతి కాదు, ఇక్కడ డెవలప్మెంట్ కావాలి. భాగ్యనగర్ బిడ్డల భవిష్యత్తుకు ఈ తలరాత రాసేటువంటి నాయకుడు ఇక్కడ మనకు కావాలి. తలరాతని మార్చి ఒక దిశ చూపించేటువంటి పార్టీ మనకు కావాలి. ఈ తోడుదంగల వ్యవహారాన్ని బట్టబయలు చేసి ఇక్కడ ప్రజలకు న్యాయం చేసేటువంటి పార్టీ మనకు కావాలి. మొన్న ఎలక్షన్లో దీపక్ రెడ్డి గారిని ఓడగొట్టిలో జూబ్లీహిల్స్ ప్రజలు, సో మళ్ళీ అదే దీపక్ రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. ఎట్లా నమ్ముతున్నారు ప్రజలు ఓటేస్తారు? అసెంబ్లీ ఎలక్షన్లో ఉన్నటువంటి ఈక్వేషన్ వేరు. అసెంబ్లీ ఎలక్షన్స్లో అప్పుడు ఉన్నటువంటి లార్జర్ సెన్స్లో బేసికలీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్దిగా మేము మిస్ అయినటువంటి మాట వాస్తవమే 100%. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఏ అవకాశాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ గ్లోబల్స్ ప్రచారం చేసి ఆ రోజున బీజేపీ పైన బురద జల్లి ఒక మట్టి పూసి అదే ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆ రోజు అధికారం చేజిక్కించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ 2 సంవత్సరాలు వాళ్ళు చేసినటువంటి న్యాయం ఏంది? ఇక్కడ ఏం పెన్షన్లు ఇచ్చినావు? 2 సంవత్సరాల్లో జూబ్లీహిల్స్ ప్రజలకు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిర్రు, ఎన్ని దళిత బంధు స్కీమ్లు ఇచ్చిర్రు, ఎన్ని బీసీ లోన్లు ఇచ్చిర్రు, ఎన్ని పెన్షన్లు ఇచ్చిర్రు, ఏ విధంగా ఇక్కడ ఏ కమిటీలు కట్టినావు, ఏ పార్కులు కట్టినావు, ఏ సీసీ రోడ్లు వేసినావు, ఏ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేసినావు? ఇక్కడ చేసిన అభివృద్ధి ఏంది 2 ఏళ్లలో? చర్చకి సవాల్ విసురుతున్నా. నేను విసురుతున్నా, ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రిని పొన్నం ప్రభాకర్ గారిని పంపిస్తారా లేదా వాళ్ళ కార్పొరేటర్లను పంపిస్తారా? రమ్మని. ఇక్కడ డిప్యూటీ మేయర్, మాజీ డిప్యూటీ మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేసిన అభివృద్ధి ఏంది? లక్ష అంటే 77 కోట్ల సంబంధించిన అభివృద్ధి పనులు కూడా ఇక్కడ అయితే ఉందని చెప్పేసి అంటా ఉన్నారు. నేను సవాల్ విసురుతున్నా. ఒకవేళ అన్ని కోట్ల రూపాయల అభివృద్ధి అయితే నేను అడుగుతున్నా, మీరు నడిచే తొక్కొచ్చిరుగా మీరు కూడా డ్రైనేజ్ అంతా. ఈ డ్రైనేజ్ రోడ్డు పైన ఎందుకు పొంగుతా ఉంది? చిన్న వర్షం పడితే పడవలేసుకుని యూసఫ్ కూడా ప్రజలు ఎందుకు పడవల్లో తిరుగుతూ ఉన్నారు? జూబ్లీహిల్స్ ప్రజలు ఒక వర్షం పడితే పడవల్లో తిరగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ డ్రైనేజీలు తొక్కి నడవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది చాలా హైలీ కాస్మోపాలిటన్ ఏరియా. ఇది చాలా అన్ని ప్రాంతాల వ్యక్తులు తిరిగేటువంటి ప్రాంతము ఇక్కడ. ఇది కాబట్టి జూబ్లీహిల్స్ అనేది ఇక్కడ స్థానికులకే కాదు, తెలంగాణ బిడ్డలందరూ కూడా చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం, భాగ్యనగర్ బిడ్డల భవితవ్యానికి సంబంధించిన అంశం. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం మాత్రమే కాదు, భాగ్యనగర్ బిడ్డలు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు కూడా నడుం కడతారు. ఈ రోజున ఇక్కడ ఏవైతే తోడు దొంగలు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నాయో వాళ్ళకి 100% గుణపాఠం చెప్పి తీరుతారు.
ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో బీజేపీ గవర్నమెంట్ ఓట్ చోరీ చేస్తూ ఉంది, ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తూ ఉందని చెప్పేసి అంటే దేశం అంతా ప్రచారం చేస్తూ ఉన్నారు. సో మరి ఇక్కడ జూబ్లీహిల్స్లోనే మొన్న బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది ఓట్ చోరీ జరుగుతూ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీకి పాల్పడుతూ ఉందని చెప్పేసి ఆరోపిస్తారు. ఏంటి మరి దీనిపై బీజేపీ మంచి క్వశ్చన్ వచ్చింది, మీరు అందరు వినాలి, చాలా సీరియస్ వినాలి. ఇది నేను చెప్పలేదు, కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి అత్యంత సన్నిహితుడు, కామన్ ఫ్రెండ్ ఏదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి టికెట్ ఇప్పించిండో అటువంటి అసదుద్దీన్ ఓవైసీ డైరెక్ట్ చెప్పిండు. ఈ పిచ్చోల్లాగా మాట్లాడుతున్నారు వీళ్ళు. ఒకవేళ ఓటర్ లిస్ట్ ముసాయిదా తయారైన తర్వాత అబ్జెక్షన్స్కి ఒక టైం ఇస్తారు, గడువు ఇస్తారు. మరి ఈ గడువు లోపల ఏం గడిబీక్తున్నారా, గాడిదపల్లి తవ్వుతున్నారా? మీరు గడ్డి బిక్తున్నారు, గాడిదపల్లి తప్పుతున్నారు. ఈ ముసాదా తయారైన తర్వాత మరి ఈ ఓటర్ లిస్ట్ పైన మీరు ఈ రోజు వరకు కూడా అభ్యంతరం ఎందుకు తెలపలేదు? ఇదే కాదు, బీహార్లో అయితే సిప్పిపేట కాంగ్రెస్ పార్టీ పెద్ద హంగామా చేసిందో దానికి లిఖితపూర్వక ఫిర్యాదు ఈ రోజు వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. కేవలం బట్టగాల్చి మీడియాలో వచ్చి సోషల్ మీడియాలో అమాయకమైనటువంటి ప్రజల మధ్య వీళ్ళకి తెలియకుండా చేసిన వాళ్ళను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈరోజు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఓట్ చోరీ పైన వాళ్ళు మరి ఫిర్యాదు ఇచ్చి ఉండాలి కదా, ఎందుకు ఇవ్వలేదు? ఈ దేశంలో మొదట ఓట్ చోరీ చేసింది ఎవరో తెలుసా? జవహర్లాల్ నెహ్రూ. ఈరోజు ఈ దేశంలో మొదట ఈ స్టార్ సినీ తారలని అందరూ కూడా స్టార్ క్యాంపెయినింగ్ తెచ్చింది ఎవరో తెలుసా? జవహర్లాల్ నెహ్రూ. ఈ దేశంలో విదేశంలో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఫారెన్ అంబాసిడర్గా హోంమంత్రిగా చేసింది ఎవరో తెలుసా? జవహర్లాల్ నెహ్రూ. ఈ దేశంలో ఉన్నటువంటి అక్షయ్ చిన్ లాంటి ప్రాంతాలను అనేక భూభాగాలను విదేశీయులకు దారిదత్తం చేసింది ఎవరో తెలుసా? ఇదే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో విదేశీ సంస్థలైనటువంటి గూఢాచారి సంస్థలను హెడ్ క్వార్టర్స్గా చేసి భారతదేశ సార్వభౌమత్వాన్ని వాళ్ళ చేతుల్లో పెట్టిన సంస్థ తెలుసా? కాంగ్రెస్ పార్టీ. చరిత్ర తెలుసుకోవాలి మిత్రులరా. సో మీరేమో ప్రధానంగా హిందుత్వం అని చెప్పేసి ఓట్లు చేస్తూ ఉంటారు. సో మరి ఇక్కడ ప్రధానంగా జూబ్లీహిల్స్లో ముస్లిం ఓట్స్ ఎక్కువ ఉంటాయి. సో మరి బీజేపీకి పడే ఛాన్సెస్ ఉన్నాయి? అన్నా, ముస్లిం హిందూ ఎవరు కాదన్న, అందరు భారతీయులే. నేషన్ ఫస్ట్. ఇక్కడ ఓట్ అనేటోడు ముస్లిం అయిన ఇక్కడ ఉన్నట్టు చాలా కాస్మోపాలిటన్. ఈరోజు భారతీయ జనతా పార్టీ 30% ఓటింగ్ ఉన్నటువంటి అస్సాంలో, ముస్లిం ఓటింగ్ ఉన్నటువంటి అస్సాంలో గెలుస్తుంది, నాగాలాండ్లో గెలుస్తుంది, త్రిపురలో గెలుస్తుంది, మిజోరంలో గెలుస్తుంది, మణిపూర్లో గెలుస్తుంది, కాశ్మీర్లో కూడా గెలుస్తుంది, ఈరోజు జూబ్లీహిల్స్లో కూడా గెలుస్తుంది. ఇక్కడ ముస్లింల క్రిస్టియన్సా కాదు, ఈరోజు ప్రజలందరూ చూస్తుంది నేషన్ ఫస్ట్ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం చూస్తారు, గెలిపిస్తారు 100%. థ్యాంక్ యూ.